మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడి. ప్రియ దైవజనమా, మనము ఆరాధించే దేవుడు పరిశుద్ధతను బట్టి మహనీయుడు, పరిశుద్ధుడైన గొప్ప దేవుడు. కాబట్టి మనము కూడా ఆయన ఎదుట పరిశుద్ధులమై ఉండాలని మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచినాడు. మరి మనము దేవుని ఎదుట ఏ విషయములలో పరిశుద్ధులమై కనపడాలి అని వాక్యపు వెలుగులో పరిశుద్ధ గ్రంథంలోని వ్యక్తుల జీవితాలను ధ్యానిస్తూ తెలుసుకుందాము. మొదటగా చూచినట్లయితే ఆదికాండము 40వ అధ్యాయము 15వ వచనం ప్రకారం యోసేపు వలె మన క్రియలలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ భాగములో పానదాయకుల అధిపతితో యోసేపు నేను ఈ చెరసాలలో వేయబడుటకు ఏమీయూ చేయలేదు అని పలకడం గమనిస్తాము. పాపమునకు ప్రేరేపించుచున్న ఆ సందర్భములో తానున్నప్పటికీ, అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ ఒక యవ్వనస్తుడై ఉండి తన పరిశుద్ధతను కాపాడుకుంటూ క్రియలలో దేవుని ఎదుట పరిశుద్ధునిగా కనపడిన యోసేపు వలె మనము కూడా దేవుని ఎదుట కనపడాలి. రెండవదిగా చూసినట్లయితే రూతు గ్రంథం 3వ అధ్యాయము 9-10 వచనాల ప్రకారం రూతు బోయజుల వలె తలంపులలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. ఆ భాగములో మధ్యరాత్రి కళ్ళములో వారిరువురు ఏకాంతముగా ఉన్న సమయములో వారి సంభాషణను గమనిస్తే రూతు నీ దాసురాలను అని పలుకుతుంది. బోయజు నా కుమారి అని రూతును సంబోధిస్తూ ఉన్నాడు. నీకు నాకంటే సమీప బంధువుడు ఒకరున్నారు, అతను ఉదయమున నీకు బంధువు ధర్మము జరిపిన ఎడల సరి, లేదంటే నేను నీకు బంధువుని ధర్మము జరిపిస్తాను అని ఆమెను మర్యాదపూర్వకముగా అక్కడ నుండి పంపించి వేయడం గమనిస్తాము. ప్రియ దైవజనమా, మనము ఏకాంతముగా ఉన్నప్పుడు మన తలంపులను పరిశుద్ధమైనవిగా ఉంచుకొనుటకు అభ్యాసము చేసుకోవాలి. మూడవదిగా చూసినట్లయితే యోబు గ్రంథము 31వ అధ్యాయము 1వ వచనం ప్రకారం యోబు వలె మన చూపులలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. నాలుగవదిగా యోబు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం ప్రకారం మన మాటలలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. యోబు నోటి మాటతో కూడా ఏ పాపమును చేయలేదు అని అక్కడ వ్రాసి ఉండడం మనము గమనిస్తాము. ఇంకా మనం చూసినట్లయితే ఐదవదిగా సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం ప్రకారం మనకు అప్పగించిన పనిలో సమూయేలు వలె పరిశుద్ధత కలిగి ఉండాలి. అక్కడ సమూయేలు ఎంతో ధైర్యముగా ఇశ్రాయేలీయులను ఉద్దేశించి ప్రశ్నిస్తూ నేనేమైనా లంచం తీసుకొని ఉన్నానా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, మనం చేసే పనిలో నిబద్ధత కలిగి దేవుని ఎదుట పరిశుద్ధులముగా న్యాయమైన రీతిలో నడుచుకునే వారముగా మనం ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే సమూయేలు జీవితాన్ని సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనములో తన నడతలో పరిశుద్ధతను కనపరిచిన వ్యక్తిగా మనం గమనించవచ్చు. ఆ భాగములో ఏలీ కుమారులు చెడ్డ కార్యములు చేస్తున్నారని వ్రాయబడి ఉంటుంది. వారి మధ్య పెరుగుతున్నప్పటికీ సమూయేలు ఒక బాలుడుగా ఉంటున్నప్పటికీ ఆ ప్రభావము తన మీద పడనీయక ఎంతో పరిశుద్ధతతో తన నడతను నడవడికను కాపాడుకున్నట్లుగా చూస్తాము. ఇంకా మనం చూసినట్లయితే యూదా పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం ప్రకారం మన కలలలో పరిశుద్ధతను కలిగి ఉండాలి. అపవిత్రమైన కలలను కంటూ మన దేహాన్ని అపవిత్రపరచుకొనకూడదు. ప్రియ దైవజనమా, రీతిగా మనము చూస్తూ పోతే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం ప్రకారం మన సమస్త ప్రవర్తన యందు దేవుని ఎదుట మనము పరిశుద్ధులముగా
కనపడాలి. అవును ప్రియ దైవజనమా, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఆయన పోలికలోనికి రూపాంతరపరచబడాలి అంటే ఈ విధంగా ప్రతి విషయంలో మనలను మనము పరిశుద్ధులుగా దేవుని ఎదుట కనపరచుకొనుటకు పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా అభ్యాసము చేసేవారిగా ఉండాలి. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయనా. మా జీవితాలలో అనుదినము నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకుంటూ పరిశుద్ధులముగా నీ ఎదుట కనపడుటకు మీ సహాయమును, మీ ఆత్మ నడిపింపును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు యూదావారిని ఏలనారంభించిన యెహోయద్దాను కుమారుడైన రాజు ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.